హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూసే ముందు మా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం చూస్తున్నారా? వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ. ఇది ఎక్కడుంది అనుకుంటున్నారా? ఏబిబాల్ ఆపోజిట్లో బొటానికల్ గార్డెన్ పక్కనే కొత్తగా ఓపెన్ చేశారండి ఈ పార్క్. ఈ పార్క్ ఓపెన్ చేసి రీసెంట్గా ఓపెన్ చేశారు. 1.5 మంత్ కూడా అవ్వలేదు ఇంకా. ఈ పార్క్ ఓపెన్ చేసినట్టు ఇంకా చాలామందికి అయితే తెలియదండి. కానీ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుందండి. మా పాప రాగానే వెంటనే స్టార్ట్ చేసింది యానిమల్స్తో ఫోటో తీసుకుంటాను అని చెప్పేసి. బాగుంటుంది. అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అండి టికెట్ కూడా. అండ్ క్రౌడ్ కూడా చూస్తున్నారు కదా, ఎక్కువ మంది ఉన్నారు లోపల కూడా. బాగుంటుందండి పీస్ఫుల్గా. మనం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని అక్కడ వైఫై దగ్గర పెట్టాలి. అలా అయితే డోర్స్ ఓపెన్ అవుతాయి. దాని ఆఫ్టర్ మనం లోపలికి ఎంటర్ అవుతామండి. ఇది టైం లిమిట్ ఏం లేదండి, మనం నచ్చినంతసేపు ఉండొచ్చు. చాలా బాగుందండి పార్క్ అయితే మాత్రం. అండ్ ఏంటంటే ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అవుతున్నామండి. ఇది ఎంట్రన్స్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత చూసారా, చెట్ల కింద వుడ్తోనే సిట్టింగ్ ఏరియా ఎంత నీట్గా పెట్టారో. చాలా అంటే చాలా బాగుందండి. చాలా అంటే మంచి ఎక్స్పీరియన్స్తో అయితే మీరు బయటకు వస్తారండి. బాగుంటుందండి, చాలా బాగుంది. విజిట్ చేస్తే కన్ఫర్మ్గా బాగుంటుందండి. అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈ ట్రాఫిక్ నుంచి, పొల్యూషన్ నుంచి ఫ్రీ ఎయిర్ అండ్ పీస్ఫుల్ మైండ్ కోసం కన్ఫామ్గా అయితే మనం ఇక్కడ రావాల్సి ఉంటుందండి. అండ్ ఈ ఈ పార్క్లో ఏమైతే ఉన్నాయండి అవన్నీ కూడా ఇక్కడ నోటీస్ బోర్డులో అయితే పెట్టడం జరిగిందండి. అండ్ మా పాపని చూసారా, చాలా హ్యాపీగా తిరిగేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకోమని చెప్తుంది. కానీ ఇక్కడికి వచ్చింది ఫస్ట్ టైం మాకు తెలిసి తనే వాక్ చేస్తుంది. ఎందుకంటే తనకి చాలా బాగా నచ్చింది. పిల్లలు అయితే కన్ఫర్మ్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. విజిట్ చేయండి కన్ఫర్మ్గా. అండ్ ఇలాంటి పిల్లల్ని అట్రాక్ట్ చేసే ఇలాంటి చిన్న చిన్న బోర్డ్స్, యానిమేషన్ బోర్డ్స్ అయితే పెట్టడం జరిగిందండి. వాళ్ళైతే హ్యాపీగా ఫీల్ అవుతారండి. అవన్నీ చూసి మా పాప అయితే హ్యాపీ ఫీల్ అయింది. వచ్చి యానిమల్స్ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కుక్క యానిమల్ పేరు చెప్తూ వాళ్ళ డాడీకి చెప్పడం అయితే జరిగిందండి. అండ్ చూసారుగా, ఇదైతే ఈ యానిమేషన్స్కి ఏంటంటే వేరే కాస్ట్ అండి, మనం వేరే పే చేయాలి. అండ్ అవి కూడా టైమింగ్స్ అండి, ఇప్పుడైతే ఓపెన్ చేయలేదు డేట్ టైము. మేబీ ఆఫ్టర్ సమ్ టైమ్ అంటే ఈవినింగ్ అది ఓపెన్ చేస్తారనుకుంటా అవి. చాలా బాగుందండి. మా పాప అయితే ఇంకా స్క్రీన్ దగ్గర నించుంది. తనకి ఏంటంటే చాలా బాగా నచ్చింది. దాని తర్వాత నుంచి డైరెక్షన్స్ ఉంటాయండి మనకి వెళ్ళడానికి. తనైతే హ్యాపీగా ఫీల్ అయ్యి అలా వాక్ చేస్తూనే ఉందండి. ఇది లైక్ ఏ పిక్నిక్ స్పాట్ కూడా అనుకోవచ్చండి. బాగుందండి. మనం కావాలంటే ఫుడ్ కూడా తెచ్చుకొని ఒక దగ్గర కూర్చొని పెట్టుకోవచ్చు, తినచ్చండి. ఎందుకంటే లోపలైతే ఎలాంటి షాప్స్ అయితే మాకు కనిపించలేదు. సో పిల్లలకైతే కన్ఫర్మ్గా మీరు ఫుడ్ అయితే క్యారీ చేయండి. ఎక్కువసేపు ఉండాలనుకుంటే మాత్రం ఫుడ్ క్యారీ చేయండి. వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోండి. ఎందుకంటే మాకు ఎక్కడ ఏ షాప్ కూడా కనిపించలేదు లోపల. అండ్ ఏంటంటే చాలా ఫుల్ గ్రీనరీ ఉందండి. మేము కొంచెం మధ్యాహ్నం టైంలో వెళ్ళడం వల్ల ఎండగా అనిపించింది, కానీ బట్ చాలా బాగుంది. చుట్టూ చూసారు కదా, చుట్టూ కూడా ఎక్కువైతే చెట్లు అయితే ఉన్నాయి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఫుల్ గ్రీనరీ, చాలా హ్యాపీగా అనిపించింది. మా పాప అయితే మమ్మల్ని ఎక్కడ కూడా కూర్చొని ఉండదు, అలా వాక్ చేస్తూనే ఉంది. మమ్మల్ని కూడా వాక్ చేస్తున్నది. ఎక్కడ కూర్చుందా అనుకున్నాం, అసలు తనైతే ఎక్కడ మమ్మల్ని కూర్చొని ఉండదు. చూసారా అంత ప్రశాంతంగా. అక్కడ వాళ్ళ వెళ్ళి కూర్చుందాం అనుకున్నాం, బట్ మా పాప ఎక్కడ కూర్చొని ఉండదు. ఇక్కడి నుంచి బాగుంటుందండి. ఇంకా పార్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మా పాప ఆగమన్నా సరే ఆగలేదు, తనే వెళ్ళిపోతుంది. అసలు ఆగమంటే కూడా ఆగలేదు. చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఇంకా మేము చెప్పాలంటే మేము బ్యాక్ నుంచి వెళ్ళామండి. ఈ డైరెక్షన్ అనేది బ్యాక్ నుంచి కూడా ఉంటుంది, ఫ్రంట్ నుంచి కూడా ఉంటుంది. మేము ఏంటంటే మా పాప ఆగలేదు, సో కొంతమంది వెళ్తుంటే సో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళ వెళ్ళిపోతుంది. అసలు అయితే ఆగలేదు. బాగుంటుందండి. అండ్ ఇది వచ్చేసి చూసారా, అంటే చాలా యూనిక్గా పెట్టడం అయితే జరిగిందండి. ఇక్కడ లోపల కొన్ని థీమ్స్ అయితే ఉన్నాయండి. రండి చూసేద్దాం. మా బాబా అయితే ఆల్రెడీ వెళ్ళిపోయింది, స్టెప్స్ ఎక్కుతుంది. ఆగమన్నా సరే అస్సలు ఆగలేదు. అండ్ వీళ్ళు ఇంట్రెస్టింగ్ ఏంటంటే చూసారా, అన్నీ వుడ్తోనే పెట్టారు. అండ్ చూసారా, పిల్లలకు వెళ్ళగానే ఎంట్రన్స్తో ఇలా శాండ్లో ఆడుకోవడానికి చిన్న చిన్న టాయ్స్ పెట్టేసి వాటితో స్పాచులస్ పెట్టి వాటితో ఆడుకోవడానికి అయితే పెట్టారండి. ఈ స్పాచులస్తో ఆడుకోవడానికి అయితే వాళ్ళకైతే ఇంట్రెస్టింగ్గా పెట్టారు. నేను ఇంకా చెప్తున్నా చాలా స్లోగా వేయమ్మా అని చెప్పేసి.
తనైతే హ్యాపీగా ఫీల్ అయింది. ఈ శాండ్లో ఆడుకోవడం అంటే పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్. అది కూడా చేయి పెట్టుకున్న స్పాచులాస్ ఇచ్చి వాటితో ఆడుకోవడం కూడా బాగుందండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు కూడా ఎక్కువ మంది ఆడుకుంటున్నారండి ఆ శాండ్లో కూడా. రమ్మన్నా కూడా రావట్లేదు, కాసేపు ఆడుకొని అని చెప్పేసి ఆడుకుంటుందండి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇందులో అన్నీ కూడా వుడ్ చూసారా, అన్నీ వుడ్తోనే చేశారు. బాగుందండి. ఫ్యాన్స్ అవి కూడా సిట్టింగ్కి అన్నీ బాగున్నాయి. ఇక్కడ చూసారు కదా, అవేంటంటే లోపల 5 years అబోవ్ వాళ్ళకి మాత్రమే. మా పాప అయితే దేనికి కూడా ఎంట్రన్స్ లేదు. సో తనైతే వెళ్తా అని కాసేపు ఏడ్చింది. ఇక్కడ చిన్న పూల్ టైప్ పెట్టారండి. ఆ పూల్లో ఏంటంటే ఎవరు పడకుండా చిన్న మెస్ లాగా లైక్ అలాంటివి పెట్టారండి, పిల్లలు పడకుండా. అది కూడా బాగుంది. అండ్ లాస్ట్లో ఇంకా తనైతే ఇది ఎంట్రన్స్ అండి, అటు సైడు బాగుందండి. చూసారు కదా, ఇది అసలు డస్ట్బిన్ అనేది అనుకోలేదు, అది డస్ట్బిన్ అంట. అది కూడా వుడెన్తో చాలా నీట్గా క్రాఫ్ట్ చేశారు. బాగుందండి. మా పాప అయితే ఇంకా ఇక్కడే ఉంది. చూసారా, ఫ్యాన్ ఒక రెక్కలు కూడా ఆ వుడ్తోనే పెట్టారండి. ఇంట్రెస్టింగ్గా ఉందండి చూడ్డానికైతే మాత్రం. ఫుల్ ఆఫ్ గ్రీనరీ, వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్స్ అయితే చాలా బాగుంది. కన్ఫామ్గా అయితే వచ్చి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి ఇదైతే. చూసారా, ఈ లోపలైతే ఇలా ఉందని. కానీ మా పాపనైతే ఎంట్రన్స్ లేదు. సో తను అక్కడ కొంచెం సాడ్గా ఫీల్ అయింది. బట్ ఓకే, పార్క్లో అయితే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయి వెళ్తుంది. మళ్ళీ ఇంకో ప్లేస్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడ కూడా సేమ్ బిఆర్ ఎక్స్పీరియన్స్ జోన్. ఇక్కడ కూడా సేమ్ అంతే అండి. మా పాపకైతే ఎక్కడ కూడా లోపల ఎంట్రన్స్ లేదండి. ఎందుకంటే 5 years అబోవ్ వాళ్ళకి మాత్రమే అవి లోపల అన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి అయితే మాత్రం. తను ఏంటంటే లోపలికి వెళ్ళడానికి అయితే ఎక్కడ కూడా అవ్వలేదు. సో ఇది ఎంట్రన్స్ అండి. మేము బ్యాక్ నుంచి వచ్చాము. ఇది ఎంట్రన్స్ సైడ్. చూసారు కదండి, మొక్కలే కూడా గ్రీనరీ సూపర్గా ఉంది కదండి. ఈ హార్ట్స్ అవి కూడా. అండ్ లాస్ట్లో వచ్చేసేటప్పుడు ఇది ఆ పూల్లో వాటర్ అయితే స్టార్ట్ చేశారంటే వాటర్ ఫాల్స్ లాగా అందులో అయితే రావడం జరిగింది. అక్కడ కూడా వీడియో అయితే తీయడం లేదు, ఎందుకంటే ఫుల్ ఆఫ్ క్రౌడ్ అయితే ఉన్నారు ఫుల్గా వీకెండ్ అవడంతో. తనైతే చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి దిగుతా అని ఏడ్చింది. తనకి ఇష్టం కూడా బాగా వాటర్లో ఆడుకోవడం. అందులో ఈ స్విమ్మింగ్ పూల్ చూసి స్టార్టింగే ఏడ్చింది దిగుతా అని చెప్పేసి. ఇది వెళ్ళేది కాదమ్మా అని చెప్తే సో తను సైలెంట్ అయింది. బట్ చూడాల్సిన పార్క్ అండి ఇది మాత్రం. అండ్ ఇదండి వెల్కమ్ ఎంట్రన్స్. కానీ మేము రివర్స్లో వెళ్ళాము. మీరు కానీ వస్తే మాత్రం కన్ఫర్మ్ ఇలా అయితే వెళ్ళండి. ఎంట్రన్స్ విజిట్ చేయాల్సిందండి ఇది మాత్రం. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. మా పాపకి అయితే హ్యాపీగా ఫీల్ అయింది. మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే ఇంకా ఉందామని అంటుంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తున్నాం ముందుకి. ఎక్కడైనా వెళ్ళి కూర్చుందామని చూసాము, బట్ మా పాప అయితే ఎక్కడ కూడా కూర్చోనలేదు. రాయిలే చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యి మమ్మీ బిగ్ స్టోన్ అంటూ హ్యాపీగా నవ్వుకుంటుంది. సెల్ఫీ వీడియో తీసుకుందాం అంటే ఇలా టంగ్ బయట తీసి ఫన్నీవి చేస్తుంటుంది. ఇది చూసారా, వాకబుల్కి ఇలా పువ్వుల మధ్యలో నడుస్తూ మూవీలో చూపించినట్టుగా పువ్వుల్లో నడుస్తుంటే ఎలా ఉంటుంది అలా అయితే చేసింది మా పాప. అండ్ చూసారు కదా, ఇవే అది కూడా. తప్పకుండా మీ పిల్లల్ని అయితే తీసుకురండి, విజిట్ చేయండి. ఈ పీస్ఫుల్ క్లైమేట్లో మీరు కూడా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది. ఇది చూసారా, ఇటు సైడ్ కూడా అన్నీ డిఫరెంట్గా అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఇవి ఎంట్రన్స్. ఈవినింగ్ టైం లైటింగ్ ఉంటే ఇక్కడ నించొని ఫొటోస్ తీసుకోవడానికి అయితే కూడా ఇంకా బాగుంటుందండి. చాలా బాగుంది. అది డ్రమ్స్లా ప్లే చేస్తుంది మా పాప అయితే. అండ్ నెక్స్ట్ ఇక్కడ పెద్ద స్టోన్ చూసిందంట. వాళ్ళ డాడీని తీసుకొచ్చేసి కూర్చోబెట్టి చెప్తుంది, డాడీ బిగ్ స్టోన్ అని చెప్తుంది వాళ్ళ డాడీకి అయితే. అక్కడ బిగ్ స్టోన్ దగ్గర నించొని ఫోటో తీయమంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అయిందండి పార్క్ని చూసి. మీ పిల్లల్ని కూడా తీసుకురండి, తప్పనిసరిగా విజిట్ చేయండి. చాలా బాగుంది పార్క్ అయితే మాత్రం. ఇంకా మనం లాస్ట్గా అయితే వచ్చేసామండి. ఇంకా ఆల్మోస్ట్ అంతా పార్క్ అంతా తిరిగేసాము. ఇదైతే ఎంట్రన్స్లో చూపించాను కదండి, ఇదే లాస్ట్ ఇంకా. సో మనం బయటకు వచ్చేసే టైం అయింది. ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొచ్చండి మీరు ఫుడ్ తెచ్చుకొని. ఇదే ఎంట్రన్స్ అండి. మన ఎగ్జిట్ కూడా వచ్చేసాము. సో కన్ఫర్మ్గా వచ్చి విజిట్ చేయండి. మీ పిల్లలతో హ్యాపీగా ఫీల్ అవుతారు మీ పిల్లలు. మా ఛానల్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.